వెల్కమ్ టు మై ఛానల్ బృందాస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్లో నా మండే మార్నింగ్ టు నైట్ రొటీన్ ఎలా ఉంది అండ్ నేను చిన్న పాపను పట్టుకొని టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకుంటాను అనేది ఈ వ్లాగ్లో చూపిస్తాను. అండ్ మండే మనకి లాస్ట్ మండే అయితే చివరి కార్తీక సోమవారం కదా, ఆ రోజు నేను ఒక పూజ చేసుకున్నాను. ఆ పూజ ఏంటి అనేది కూడా నేను ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి స్పెషల్ థ్యాంక్ యూ. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మనము మార్నింగ్ లేస్తే అన్ని పనులు అవుతాయి, ఎర్లీగా లేస్తే మనకి హడావిడి ఉండదు అని అంటారు కదా. మనం ఏ టైంలో లేసినా కూడా, కొంచెం ఎర్లీగా లేసినా కూడా మనం టైం వేస్ట్ చేసుకోకుండా టైం మేనేజ్మెంట్ చేస్తూ, టైంని మేనేజ్ చేస్తూ మనం అన్ని వర్క్స్ అనేటివి మంచిగా మేనేజ్ చేసుకొని ప్లాన్ ప్రకారం చేసుకుంటే టైం ఎక్కడ వేస్ట్ అవ్వదు ఏ టైంకి లేసినా కూడా. సో నేనైతే లేవగానే ఫస్ట్ బయట ఊడ్చేసుకొని, ఇంట్లో ఊడ్చేసుకొని, ఇంకా ఇంట్లో కూడా మాప్ వేస్తాను. మా ఇంట్లో చిన్న పాప ఉంది కదా, సో తన కోసం డైలీ మాప్ వేస్తాను. అండ్ ఇంకా ఆ తర్వాత మంచిగా ముగ్గులు పెట్టేసుకొని బయట వర్క్స్ అంతా కంప్లీట్ చేసేసుకుంటాను. మా ఇంట్లో మండే అయితే కంపల్సరీ దీపం పెట్టాల్సిందే, ఎందుకంటే మా ఇంటి దేవుడు శివుడు అనమాట. సో నైటే నేను ఇలా మంచిగా సింక్, కిచెన్ ప్లాట్ఫామ్, స్టవ్ అంతా తుడిచిపెట్టుకున్నాను. ఇంకా బయట పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉండే ఐటమ్స్ బయట తీసి పెడతాను. వంట చేసే కంటే ఒక 1 అవర్ 1.5 అవర్ ముందైతే నేను అన్నీ బయట పెట్టేసుకుంటాను. ఇంకా నేను మా పాప కోసం, బృందా కోసం ఇడ్లీ డైలీ పెడతాను. డైలీ అంటే ఆల్టర్నేట్ డేస్ ఇడ్లీ పెడతాను. అది కూడా మీకు రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. రాగి ఇడ్లీ కానీ, జొన్న ఇడ్లీ కానీ అలా పెడుతుంటాను అనమాట. ఇంకా వెజిటేబుల్స్ అయితే కంపల్సరీ ఇలా ఉప్పేసి ఒక 1/2 అవర్ అయితే నానబెడతాను. సో వాటి మీద ఏమైనా పెస్టిసైడ్స్ ఉంటే అవి అన్నిటి పోతాయి అన్నమాట. ఇంకా నేను ఏ ఐటమ్స్ పెట్టుకున్నా కూడా బాక్స్లో అలా రాసి పెట్టుకుంటాను. ఎందుకంటే స్టీల్ వాటిలో ఉంటే మనం మర్చిపోతాం కదా, అందుకని అన్నీ రాసి పెట్టుకుంటాను. నేను స్నానానికి వెళ్ళే కంటే ముందే ఈ ప్రిపరేషన్స్ చేసుకొని వెళ్తాను. సో అలా నేను స్నానం చేసి వచ్చేసరికి పప్పు కానీ ఇంకా రైస్ కానీ నానతాయి అన్నమాట. సో ఇంకా నేనైతే ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకొచ్చాను. ఎప్పుడు కానీ మేము పొట్టువే వాడతాము. ఎక్కువగా న్యూట్రిషనల్ వాల్యూస్ పొట్టు ఉన్న పప్పులలోనే ఉంటాయి. సో మ్యాక్సిమం అవే వాడటానికి ట్రై చేస్తూ ఉంటాము. చాలా హెల్దీ కూడా. ఇంకా నేను స్నానం చేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఈరోజు నేను పూజ చేసుకుంటున్నానని చెప్పాను కదా. యాక్చువల్గా అయితే ఇది నేను 6 years బ్యాకే అనుకున్నాను. బట్ ఎందుకో దేవుడు నాకు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదనిపించింది. ఈ వీక్ అయితే మా కజిన్ వాళ్ళకి ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్గా టాపిక్ వచ్చినప్పుడు కార్తీక మాసం చివరి సోమవారం కూడా స్టార్ట్ చేసుకోవచ్చు శివదేవుని కథ అని అన్నారు. సో ఇంకా నేను ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గానే ఏ ప్లాన్ లేకుండానే ఇంకా పూజకి నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో కార్తీక సోమవారం ఒక్క సోమవారం అయినా సరే పట్టుకొని ఇంకా 3 సోమవారాలు, మొత్తం 3 సోమవారాలు ఉంటుందన్నమాట ఈ శివ పూజ. సో మనం ఏ ఒక్క కార్తీక మాసంలో ఏ ఒక్క సోమవారం స్టార్ట్ చేసినా కూడా సరిపోతుంది అని చెప్పారు. సో ఇంకా ఈ సోమవారం అయితే ఉంది కదా, స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని అంటారు కదా, అలానే ఇన్ని సంవత్సరాలకి దేవుడు నాకు ఆయన శివదేవుని కథ పూజ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు అని అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. కానీ మనము శివదేవుని కథ పట్టుకున్నప్పుడు మాత్రం దేవుడు మనల్ని పరీక్షిస్తాడంట. మా రిలేటివ్స్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ పూజని. సో వాళ్ళు చెప్పారనమాట, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా మనం కంపల్సరీ పూజను అయితే కంప్లీట్ చేయాలన్న ఒక సంకల్పం ఉంటే ఆ దేవుడు తప్పకుండా మనకి హెల్ప్ చేస్తాడు. సో నేను అదే నమ్మకంతో స్టార్ట్ చేశాను పూజ. అండ్ నేను ఏ పూజ చేసినా సరే ఆగ్నేయ దీపం కంపల్సరీ పెట్టడం అలవాటు చేసుకున్నాను. పండుగలప్పుడైనా సరే కంపల్సరీ పెడతాను. అండ్ ఇంకా ఆగ్నేయ దీపం పెట్టిన తర్వాత నేను మిగతా వంట పని అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. పూజ స్టార్ట్ చేసే కంటే ముందు నేను బృందాకి ఇడ్లీ పెట్టేస్తాను. అండ్ అట్లానే మా హస్బెండ్కి అండ్ బృందాకి కలిపి కూడా హాట్ వాటర్ పెడుతున్నాను. మేము రెగ్యులర్గా సీజన్ ఇది అని కాకుండా ఎప్పుడైనా సరే
కొంచెం గోరువెచ్చని వాటర్ తాగడం అలవాటైపోయింది. స్పెషల్‌గా నాకు ఈ అలవాటు నా ప్రెగ్నెన్సీ టైంలో స్టార్ట్ అయిందనమాట. సో, ఇంకా అది కంటిన్యూ అవుతుంది. ఇంకా బృందాకి, వాళ్ళ డ్యాడీకి అండ్ నాకు కంపల్సరీ హాట్ వాటర్ తాగే అలవాటు ఉంది. సో, మళ్ళీ పూజలో ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండొద్దు. వాళ్ళు లేసినా కూడా ఈ హాట్ వాటర్ తీసుకొని తాగుతారు. అండ్ బృందాకి కూడా టిఫిన్ రెడీ అయిపోతుందని చెప్పేసి నేను ఇలా టైంని మేనేజ్ చేశాను అక్కడ. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ దీపాలు పంచగవ్య దీపాలు. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. సో, నేను మాత్రం ఇదే ఫస్ట్ టైం చూడడము. మనం పూజ చేసేటప్పుడు కింద పీట వేస్తాం కదా, అక్కడ అలకాలి అని చెప్పిందనమాట మా కజిన్. అయితే ఒక్కటి ఇవ్వలేదు, నేను ప్యాక్ తీసుకొచ్చాను. కానీ షాప్ అతను చెప్పాడు ఈ కార్తీక మాసంలో స్పెషల్‌గా ఈ దీపాలు వెలిగిస్తారని. సో, అందుకే ఇంకా ప్యాకెట్ తీసుకొచ్చాను. ఇంక ఇక్కడ నేను కొంచెం పూజ గదిని శుభ్రం చేస్తున్నాను. కొంచెం కర్పూరము, నీళ్ళు కలిపి నా వాటర్‌తోని మనం గనక పూజ గదిని శుభ్రం చేస్తే మంచి స్మెల్ వస్తది. మనం టెంపుల్‌లో ఎలాంటి స్మెల్ అయితే వస్తదో అలాంటి స్మెల్ వస్తది. మనం అచ్చం టెంపుల్‌లో ఉన్నలాంటి ఫీలింగే కలుగుతదనమాట మనకి. నేను ఇక్కడ ఇంకా ఈరోజు కార్తీక మాసం చివరి సోమవారం అండ్ కార్తీక మాసం కూడా ఎండ్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఆ రోజు ఈ పంచగవ్య దీపాలతోనే నేను పూజ చేశాను. సో, ఈ కార్తీక మాసం అంతా మనం ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపం పెట్టిన తర్వాత ఇంట్లో పెట్టాలంటారు కదా. ఇంకా నేను ఇక్కడ తులసమ్మకి దీపం పెట్టేస్తున్నాను. ఇది ఇక్కడ పెట్టిన తర్వాత లోపల కూడా పెట్టేస్తానన్నమాట. ఇప్పుడనే కాదు, ఎప్పుడు పూజ చేసినా కూడా నా టైం మేనేజ్మెంట్ అనేది ఇలా ఉంటుందన్నమాట. మార్నింగ్ లేవడం ఇలా మేనేజ్ చేసుకుంటే నాకు పూజకి కూడా ఎలాంటి హడావిడి ఉండదు. ఇంకా నేను ఇక్కడ దీపం పెట్టడం పూర్తి కూడా అవ్వలేదు. ఇంకా మా బృంద లేచిందనమాట. లేచి ఇంకా బయటకు వచ్చేసింది. తనకి ఈ మధ్య బెడ్ కూడా దిగడం వచ్చేసింది. సో, దిగేసి ఫాస్ట్‌గా వచ్చేస్తుంది నన్ను వెతుక్కుంటూ. పూజ చేసినప్పుడు కన్నా నాకు పూజ చేసిన తర్వాత అక్కడ ఉన్న దేవుళ్ళని ఆ దీపం వెలుగులో, ఆ పువ్వుల అలంకరణలో చూస్తే మాత్రం మనసుకి నిండుగా అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మన చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయనిపిస్తుంది. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వంట పని స్టార్ట్ చేశాను. కంపల్సరీ మార్నింగ్ 9 లోపే మా హస్బెండ్కి ఆఫీస్ లంచ్ బాక్స్ అనేది నేను ప్యాక్ చేయాలి. సో, ఎప్పుడు కానీ నేను అంటే పప్పు సింపుల్‌గా చెయ్యను. కంపల్సరీ అందులో ఒక 2, 3 రకాల పప్పులైనా ఉంటాయి. లేదు అనంటే ఆకుకూర ఉంటది. లేదు అంటే ఏదో ఒక వెజిటబుల్‌తో వేస్తాననమాట. మంచి ప్రోటీన్. సో, పిల్లలకి డైలీ పప్పు పెట్టినా కూడా పర్వాలేదు. ఇన్‌కేస్ మీరు డైలీ పెడుతుంటే మాత్రం కొంచెం పల్చగా చేసి పెట్టండి. అండ్ డైలీ పప్పులు తినడం కూడా అంత హెల్తీకి మంచిది కాదు. సో, ఆల్టర్‌నేట్ డేస్ తినండి. బట్ డైలీ తినేది ఉంటే మాత్రం కంపల్సరీ కొంచెం పల్చగా చేసుకొని తినండి. అండ్ ఇక్కడ మా బృందాకైతే నేను ఇడ్లీ తినిపించేస్తున్నాను. సో, తను తినుకుంటూ అలా టీవీ చూస్తూ ఆడుతూ ఉంటుందన్నమాట. నేను ఇంకా తన వెంట పరిగెత్తుతూ తినిపివ్వాలి. కానీ నేను ఎప్పుడు తనకి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయను. ఎంత హడావిడిలో ఉన్నా కూడా తన మార్నింగ్ ఆ టైం అయింది అని అంటే కంపల్సరీ 8 to 9 లోపు తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను. ఎప్పుడో ఒక్కసారి తను లేట్గా లేస్తే మాత్రం 10, 10:30 అవుతుంది. సో, ఇంకా నేను మార్నింగ్ లేచి టైం మేనేజ్ చేసుకునేది మెయిన్గా బృందా కోసమే. తనకి తినిపించే ఆ టైం నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తనకి తినిపివ్వకపోతే తను ఇంకా చిరాకు పడిపోతుంది, అల్లరి ఎక్కువ చేస్తుంది. సో, నేను మిగతా పనులన్నీ చేసుకోలేను. ఇంక ఇక్కడ తనకి తినిపించేశాక నేను నార్మల్గా మార్నింగ్ వెజిటేబుల్ జ్యూస్ కంపల్సరీ చేస్తాను. ఒకరోజు వెజిటేబుల్ జ్యూస్ చేస్తాను అండ్ ఒకరోజు ఫ్రూట్ జ్యూస్ చేస్తాను అనమాట. సో, ఈరోజు అయితే బీట్రూట్, క్యారెట్ అండ్ అలానే టమాటాతో చేసిన జ్యూస్ చేస్తున్నాను. ఇది నేను మా హస్బెండ్కి అండ్ నా కోసం చేస్తున్నాను. అంతకుముందు మా హస్బెండ్ తాగేవారు కాదు. ఈ మధ్య తను కూడా తాగడం స్టార్ట్ చేశాననమాట. సో, ఇద్దరికి చేస్తున్నాను. ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీ అయితే ఇద్దరికి సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను తనకి రైస్ కూడా పెట్టేశాను. అండ్ పాపకైతే నేను సపరేట్గా పెడతాను. తను తినే టైంకి ఇప్పుడు చలికాలం కదా, సో వేడివేడిగా తింటుందని చెప్పేసి. అండ్ పప్పు చేశాను. ఈరోజు వెజిటేబుల్స్ అయిపోయాయి. సో, నేను ఏది చేయలేదు, ఓన్లీ పప్పే చేశాను. అండ్ కంపల్సరీ లంచ్ బాక్స్లో
నేను సలాడ్ పెడతాను అండ్ అలానే ఏదో ఒక లడ్డు కానీ లేదంటే ఏదైనా ఒక స్నాక్ ఐటెం పెడతాను. ఇప్పుడు మీకు చూపించింది అయితే కొబ్బరి లడ్డు, ఎండు కొబ్బరి లడ్డు బెల్లంతో చేసిందనమాట. మనకి చాలా మంచిది. కొబ్బరి మనం పచ్చి కొబ్బరి తిన్నా కూడా మన పిల్లలకి పెట్టినా కూడా చాలా మంచిది. అండ్ కంపల్సరీ ఫ్రూట్స్ అనమాట. ఫ్రూట్స్ కానీ వెజ్జీస్ కానీ ఏదో ఒకటి పెడుతూ ఉంటాను. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ఈరోజు కొంచెం పూజ ఉందని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అయితే ఇట్లా ఇచ్చేసాను. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను పూజకు అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఈ పూజ గురించి మీకు డీటెయిల్డ్గా కావాలి అని అంటే నాకు కింద కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. తప్పకుండా నా నెక్స్ట్ వారం వ్లాగ్ కానీ పూజ ఉద్యాపన రోజు వ్లాగ్ కానీ షూట్ చేసి డీటెయిల్డ్గా చెప్తాను. ఇంకా ఆ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పాలు కాగబెట్టేసి ఇంకా బృందాకి కూడా స్నానం చేపించేసి పాలు తాగిపించేసి ఇంకా తనకు ఒక బిస్కెట్ ఇస్తే తింటూ ఉంది. తనకైతే నేను టీవీ ఆన్ చేసేస్తాను, ఏదో ఒక స్నాక్ ఐటెం ఇస్తాను తినడానికి. సో తను తినుకుంటూ టీవీ అయినా చూస్తుంది, కార్టూన్స్ లేదా ఆడుకుంటుంది. ఇంక ఈలోపు అయితే నేను మార్నింగ్ వంట చేసిన బౌల్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా కడిగేస్తాను అండ్ సింక్ కూడా క్లీన్ చేస్తాను ఎప్పటికప్పుడు. ఇంకా పాలు కూడా కాగాయి అన్నమాట. సో మనం ఎక్కువసేపు మూత పెట్టకుండా చల్లారిస్తే మంచిగా మనకి మీగడ అనేది ఫామ్ అవుతుంది. ఆ తర్వాత ఇంకా నేను మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఈ రోజంతా నాకు ఫాస్టింగ్, అందుకని చెప్పేసి నేను బ్లాక్ గ్రేప్ జ్యూస్ చేశాను. మనం సీజన్లో వచ్చే ఈ బ్లాక్ గ్రేప్స్ తినడం వల్ల మనకి కంపల్సరీ ఫైబర్ ఉంటుంది ఇందులో అండ్ అలానే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో రెగ్యులర్గా తీసుకోవడానికి ట్రై చేయండి సీజన్లో వచ్చే సీజనల్ ఫ్రూట్స్. ఇంకా నేను జ్యూస్ తాగిన తర్వాత కాసేపు అలా బృంద పక్కనే ఉంటాను. సో నేను పక్కన చైర్లో కూర్చొని తన్ని షూట్ చేస్తున్నాను అనమాట. ఇంకా తను కొంచెం నిద్రపోయే టైం అయింది. సో నేను ఎప్పుడైనా బెడ్రూమ్లో పడుకోబెట్టేదాన్ని, కానీ మాకు పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. సో అక్కడ నుంచి ఎక్కువ సౌండ్స్ వస్తాయి, విండో ఉంది పక్కనే. అందుకని చెప్పేసి ఇంకా హాల్లోనే నేను కూడా ఉంటాను కదా అని చెప్పేసి ఇంకా హాల్లోనే పడుకోబెట్టాను. సో తను పడుకునేది ఒక 2 to 3 hours అంతే మ్యాక్స్, అంతకన్నా ఎక్కువ పడుకోదు. ఇంకా అప్పుడప్పుడు చెప్పాలి అని అంటే 1.5 hour పడుకుంటుంది, 1 hour పడుకుంటుంది. సో ఈలోపు నాకు ఇది ఒక టైం అనమాట, నేను వ్లాగ్స్ ఎడిట్ చేసుకోవడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి లేదా ఇంకా మిగతా వర్క్స్ చేసుకోవడానికి అనమాట. ఇంకా నేను వర్క్స్ అన్నీ చేసుకున్న తర్వాత మార్నింగ్ నుంచి ఇంకా నేను ఏవైతే వంట చేశానో కూరగాయల ఆ పొట్టు కానీ లేదా జ్యూస్ కానీ అదంతా మళ్ళీ వాటర్ వేసి నానబెట్టి మళ్ళీ స్ట్రెయిన్ చేస్తాను అనమాట. ఈవినింగ్ వరకు అట్లానే ఉంచి ఈవినింగ్ చెట్లలో వేస్తాను. వాటికి మంచి ఫుడ్ లాగా ఉంటుంది. చెట్లకి మంచిగా మనకి పూలు అనేవి మంచిగా గ్రో అవుతాయి అన్నమాట. ఎక్కడ నేను చెత్తని కూడా వేస్ట్గా పడేయను. నేను అంతకుముందు అయితే షాప్లో తీసుకొచ్చిన పెస్టిసైడ్స్ వేసి చూశాను, కానీ నాకు అంతగా ఏం అనిపించలేదు. ఇలా ఇంట్లో చేసిన పెస్టిసైడ్స్, ఈ కూరగాయల వాటర్ కానీ ఆనియన్ పొట్టు వాటర్ కానీ నేను వేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో పువ్వులు మంచిగా హెల్తీగా మంచిగా ఫ్రీక్వెంట్గా కూడా గ్రో అవ్వడం నేను గమనించాను. సో అప్పటి నుంచి నేను ఇంక ఇంట్లో చేసినవే చెట్లకు వేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా పురుగు పట్టినట్టు అనిపిస్తే మాత్రం షాప్లో తీసుకొచ్చిన ఒక మందు ఉంటుంది, అది చల్లుతాము. సో అవి కూడా క్లియర్ అవుతాయి. బట్ ఇంట్లో చేసిన పెస్టిసైడ్స్ వేయడం వల్ల నాకైతే రిజల్ట్ బాగా కనిపించింది చెట్ల విషయంలో. ఇంకా అది చెట్లకు అది వేసేసిన తర్వాత సాయంత్రం అయిపోయింది అప్పటికే. ఇంకా నేను మళ్ళీ స్నానం చేసి శివదేవుని కథ పూజ స్టార్ట్ చేశాను. మీలో ఎవరికైనా ఈ శివదేవుని కథ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అంటే కింద కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియో మొత్తం పూర్తిగా షూట్ చేసి మీకు డీటెయిల్డ్గా వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. ఇంక ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసరికి కొద్దిగా లేట్ అవుతుంది, 8-8:30. ఈలోపు పూజ కంప్లీట్ చేయాలి కాబట్టి ఇంకా నేను పూజ స్టార్ట్ చేసేసాను. బృంద నన్ను ఏ మాత్రం డిస్టర్బ్ చేయలేదు. పాపం ఎలా అని కంగారు పడ్డాను, ప్రశాంతంగా చేసుకొని ఇచ్చింది. అండ్ కొన్ని క్లిప్పింగ్స్ మిస్ అయ్యాయి, సో నేను యాడ్ చేయడం అస్సలు కుదరలేదు. మా హస్బెండ్ వచ్చాక కూడా తన ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. ఇంకా తన ఆశీర్వాదం తీసుకున్నాక పూజ అయితే కంప్లీట్ అయినట్టే. ఇంకా ఆ తర్వాత ఫాస్టింగ్ ఉన్నాను కదా డే అంతా. నైట్ ఒక పూట మాత్రం అన్నం తినొచ్చు. అన్నం తిన్న తర్వాత మన పూజ కంప్లీట్ అయిపోయినట్టే. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేసేసి ఇంకా అక్కడ దేవుడి దగ్గర అన్నీ తీసి మళ్ళీ యథావిధిగా ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా నైట్ కూడా మనం కిందే పడుకోవాలి ఉతికిన బట్టల్లో. సో ఇంకా మా పూజ కంప్లీట్ అయిపోయి డిన్నర్ కూడా అయిపోయింది. బృంద మాత్రం ఇంకా పడుకోలేదు, ఆడుతూనే ఉంది. సో ఈ వ్లాగ్లో అయితే నేను నా మార్నింగ్ రొటీన్ అండ్ టైం మేనేజ్మెంట్ అండ్ పూజ గురించి అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా.
మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకొందరికి ఫార్వర్డ్ అవుతుంది. సో నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి. టేక్ కేర్.